ఏమున్నాయి అనంటే 2 శరలు ఉన్నాయి. ఏమున్నాయటండి? 2 శరలు ఉన్నాయి. ఒకటి భక్తులు చెర, రెండవది చెప్పండి. రెండోది ఏమిటంటండి? ఒకటి భక్తులు చెర అన్నాను కదా, నేను ఒకటి చెప్పాను, మీరు ఒకటి చెప్పాలి. దుష్టుల చెర. ఎవరి చెర అంటండి? కీర్తనలు 9:17 చూడండి ఒకసారి. కీర్తనలు 9:17 చూడండి. అక్కడ ఏముందో? దుష్టులు దేవుని మనసు జనులు పాతాళానికి దిగిపోతున్నారు అని రాయబడింది. దుష్టులు దేవుని మనసు, వాళ్ళు దుష్టులైపోయారన్నమాట. దుష్టులతో పాటు దేవుణ్ణి మర్చిపోవటం వల్ల వీళ్ళు కూడా ఏమైపోయారంటే దుష్టులైపోయారు. కనుక వాళ్ళు ఎక్కడికి దిగుతున్నారు? అక్కడ పాతాళానికి దిగుతున్నారు. భక్తులు పాతాళానికి వెళుతున్నారు, దుష్టులు పాతాళానికి వెళుతున్నారు. ఇది క్రీస్తు పూర్వము ప్రియులారా. కానీ భక్తులు ఉండేటువంటి చెర వేరు, దుష్టులు ఉండేటువంటి చెర వేరు. దుష్టుల చెర ఇప్పటికి ఇంకా అలాగే ఉంది, కానీ భక్తుల చెర లేదు. ఏ చెర లేదట? భక్తుల చెర లేదు. మరి ఏమైంది అమ్మా? భక్తుల చెర లేదు పాతాళములో. పాతాళములో ఉన్న భక్తుల చెర ఏమైంది అనంటే, శిలువ మరణము పొందిన తర్వాత యేసు ప్రభువారు ఎక్కడికి వెళ్ళారు అని ఉంది ఇక్కడ? పాతాళానికి వెళ్ళి, దానికి ఇంకా ఆధారాలు చూపిస్తాను మీకు. పాతాళానికి వెళ్ళి భక్తులను చెరను నింపుకొని పట్టుకొని ఆయన ఏం చేశారట? 3 ఆకాశానికి, ప్రియులరా, ఎన్నో ఆకాశం? 3 ఆకాశానికి వెళ్ళి ప్రియులరా అక్కడ ఉంచారంటే భక్తుల చెర. అంటే ప్రభువు సిలువలో చనిపోయే వరకు భక్తులు కూడా ఈ వాయువులో పైకి వెళ్ళటానికి అవకాశము లేదు. పాపానికి పరిహారము చేసే వరకు కూడా భూమి కిందకే తప్ప భూమిపైకి వెళ్ళేటువంటి మార్గము లేదు, అవకాశము లేదు. అందుకని ప్రియులారా, ప్రభువు వచ్చి శిలువ మరణము ద్వారా ఆయన ఎప్పుడైతే మరణించారో, రక్తాన్ని సిందించారో, పాప పరిహారం అయ్యింది. ఏమైందటండి? పాప పరిహారం అయ్యింది. పైకి వెళ్ళటానికి ఒక మార్గము ఏర్పాటయింది. ప్రియులారా, బహుశా మనము యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద పలికినటువంటి 7 మాటలలో రెండవ మాట ఏమిటి అమ్మా? నేడే ఎక్కడుంటావు? పరదేశిలో ఉంటావు. పరదేశి అనే మాట అంతకు ముందు లేదు, పాత నిబంధనలో లేదు. కొత్త నిబంధనలో కూడా సిలువ దగ్గర యేసుతో పాటు సిలువైపోయిన వెయ్యబడిన దొంగ దగ్గర మాత్రమే ప్రారంభమైంది. ఏంటి అంటే పరదేశి. ఏ దేశి అంటండి? పరదేశి. అక్కడే ప్రారంభమైంది. పరదేశి అనే మాట బహుశా ఇంకా చాలా చోట్ల ఉందేమో కానీ నాకు తెలిసింది మాత్రం 3 చోట్ల ఉంది. యేసు మొట్టమొదటగా మాట్లాడారు కదా, ఎక్కడ? లోకాసు సువార్త ఒకసారి తీయండి. లోకాసు సువార్త 23వ అధ్యాయము 23:43. అందుకైన వానితో, నేడే నీవు నాతో కూడా పరదేశులో ఉందవని నీతో నిత్యముగా
చెప్పుచున్నాను. పరదేశి లేదంట ప్రభు చెప్పినప్పటికీ. ప్రభువు చెప్పినప్పటికి ఏ దేశీ లేదు, పరదేశీ లేదంటండి. ఎందుకు లేదు అంటే అప్పటికి ఇంకా మరణించలేదు ఆయన మరణించి ఆయన ఆత్మ పాతాళానికి వెళ్ళి ఈ భక్తుల శరణు తీసుకువెళ్ళి పరదేశిగా మార్చాలి, అప్పుడు ఉంటుంది. అయితే చివరి క్షణాలలో ఉన్నారు, ఆయన మరణ అంచులలో ఉన్నారు ప్రియులారా. కాబట్టి అందుకే ఈ దొంగకు పాతాళమును చూపించలేదు. ఏం చూపించలేదట? పాతాళములో ఉన్నటువంటి భక్తుల శర చూపించారా? లేదు. మరి ఏం చూపించారు? పరదేశే చూపించారు. నాతో ఎక్కడికి వస్తావన్నారు? పరదేశిలో ఉంటావు అన్నా. ఏ దేశీ? పరదేశిలో ఉంటావు. దేవదాసయ్య గారు ఏమన్నారంటే ఏదేను తోటను పరదేశిగా మార్చారు. ఇది దొంగ గురించి రెండో మాట వివరణలో రాశారు అయ్యారు ఆల్రెడీ. దొంగను గురించి రెండవ మాటలో, రెండవ సిలువలో 7 మాటల వివరణ రాశారు దేవదాసయ్య గారు. అందులో రెండవ మాట వివరణలోనే రాసుకొచ్చారు. అక్కడ ఏదేను తోటను ఏం చేశారు? పరదేశిగా మార్చారు. భక్తుల శర తీసుకువెళ్ళిన తర్వాత, ఏ శర తీసుకువెళ్ళాక, భక్తుల యొక్క శరను తీసుకువెళ్ళిన తర్వాత దానిని అనగా ప్రియులారా ఏ దేశిగా మార్చారు? పరదేశిగా మార్చారని చాలా క్లియర్గా అక్కడ రాయబడినటువంటి మాట ప్రియులారా మనం చూస్తాం. మళ్ళీ ఈ పరదేశి అనే మాట అపోస్తుడైనటువంటి పౌలు గారు 2 కొరింథీ రాసినటువంటి పత్రికలో 12వ అధ్యాయము 3-4 వచనములో చూడండి. అట్టి మనుషును నేను ఎరుగుదును, అతడు పరదేశులోనికి కొనుపోబడి వచ్చింప సౌఖ్యము కాని మాటలు వినెను, ఆ మాటలు మనుషులు పలుకకూడని అతడు శరీరముతో కొనుపోవును, శరీరము లేక కొనుపోవును నేను ఎరుగను, అది నాకు తెలియదు. చాలండి ప్రియులారా. ఇక్కడ పరదేశుని గురించి కూడా ఈయన మాట్లాడుతూ ప్రియులారా ఈయన ఎన్నో ఆకాశం అంటారు? 3వ ఆకాశము. ఎన్నో ఆకాశం అట? 3వ ఆకాశము. అంటే ఆ 2వ వచనములో ఉందన్నమాట. 3వ ఆకాశమునకు కొనుపోబడును. శరీరముతో వెళ్ళాడో శరీరము లేక వెళ్ళాడో నాకు తెలియదు, కానీ పరదేశికి వెళ్ళటం మాత్రం నాకు తెలుసు అన్నారు. దీనికి అర్థం మీకు చెప్తాను ప్రియులారా. 3వది ఎక్కడ అంటే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం, 7వ వచనం. 2:7 ప్రకటన గ్రంథం. చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక, జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలమును భుజింపనిత్తును. ప్రభువు దొంగ దగ్గర మాట్లాడిన కాన్ నుండి మనము చూస్తే ఈ 3 చోట్ల ఏ దేశీ కనబడుతుంది? మనకి పరదేశీ కనబడుతుంది. ప్రియులారా ఈ పరదేశీ ప్రియులారా మోక్షలోకములో ఉంది. ఏ లోకములో ఉంది? మన దైవజనులు 7 లోకాలు చెప్పారు. ప్రియులారా ఈ 7 లోకాలలో మనం ఉన్నది భూలోకం ఒకటి చెప్పారు, కింద పాతాళ లోకం ఒకటి చెప్పారు, ఈ 2 కాక పైన 5 లోకాలు చెప్పారు. ఎన్ని లోకాలమ్మా? పైన 5 లోకాలు చెప్పారు. 3వ ఆకాశం అంటే కింద నుంచి, అంటే మనం లెక్కేసుకోకూడదు. పైన 3వ లోకం, పైన 3వ లోకం. ఆ పైనుంచి వచ్చినా సరే 3వ లోకం వస్తుంది. అక్కడ 5 లోకాలు ఉన్నాయి. పైన ఎన్ని లోకాలు ఉన్నాయి? 5 లోకాలు ఉన్నాయి కదా. ఎడు చూసిన ఏమొస్తుంది? పైనుంచి వచ్చిన 3వ లోకం. ప్రియులారా కింద నుంచి చూసిన 3వ లోకం. అంటే అక్కడ 5, ఈ 2 7 లోకాలు దేవదాసయ్య గారు చెప్పింది. ఈ పరదేశి అనేది ఎక్కడ? మోక్షలోకము. మోక్షలోకములో 3 భాగాలు చెప్పారు అయ్యగారు. 60 30 60 100. ఇది యేసు ప్రభు మత్తయి సువార్తలో చెప్తారు. ప్రియులారా తర్వాత
పరదేశి, పరలోకము, నూతన యెరూషలేము. పరదేశి, పరలోకము, నూతన యెరూషలేము. ప్రియులారా, ఈ 3 స్థలాలలో ప్రజలైన వారు ఎప్పుడు ఉంటారు? ఇప్పుడు ప్రస్తుతానికి ప్రభు శిలువ మరణము పొందిన తర్వాత పాతాళములో ఉన్న శరను తీసుకువెళ్ళి ఈ మోక్షలోకములో కింద భాగం, అది పరదేశిలో ఉంచారు వారిని. ఎక్కడ ఉంచారంట? పరదేశంలో ఉంచారు వారిని. ఇప్పుడు ప్రభునందు నిద్రించుచున్న వారి ఆత్మలన్నీ కూడా ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? పరదేశికి వెళ్ళిపోతున్నాయి. దుష్టులైన వారైతే పాతాళానికి వెళ్ళిపోతున్నారు. క్లియర్గా వాక్యం చెబుతుంది. ప్రియులారా, అయితే అక్కడ వారికి కూడా స్టాండర్డ్ స్థిరం కాదు. వాక్యం చదువుకుంటాం, ప్రభువు సిద్ధపడిన వారిని తీసుకువెళ్ళటానికి వచ్చేటప్పుడు ముందు వారిని మేఘమెక్కించుకుంటారట. పరదేశంలో ఉన్నవారిని ఏం చేస్తారటండి? మేఘమెక్కించుకుని ప్రియులారా మధ్యాకాశానికి ప్రభు వస్తారట. ఎక్కడికి? మధ్యాకాశానికి ప్రభు వస్తారట. ప్రియులారా, ఈ పరదేశంలో ఉన్నటువంటి వారిని, ఆ ఆత్మలను మేఘమెక్కించుకుని మధ్యాకాశానికి వచ్చినప్పటికీ వారి యొక్క శరీరములు సమాధి చేయబడ్డాయి కాబట్టి మహిమ శరీరం వారికి ఇచ్చి ప్రియులారా వారిని సజీవులుగా చేస్తారంట ప్రభు. ఆ తర్వాత బ్రతికి ఉన్నవారు, సిద్ధపడిన వారు ఏం చేస్తారట? మేఘమెక్కుతారు. ప్రియులారా, మరలా పైకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తారంటే అదే మోక్షలోకములో ఎక్కడికి వెళ్తున్నారు? నూతన యెరూషలేముకు వెళుతున్నారు. 100 అంతుల స్థానం అది. నూతన యెరూషలేముకు వెళుతున్నారు. అక్కడ కూడా స్టాండర్డ్ కాదు. అక్కడ 7 సంవత్సరాలు పెండ్లి విందు జరుగుతుంటే భూమి మీద 7 సంవత్సరాలు మహాశ్రమ జరుగుతుంది. ఈ 7 సంవత్సరాలలో భూమి మీద రక్షించబడిన వారు కూడా ఉంటారు. ప్రియులారా, రక్షించబడిన వారు ఉంటారు. అందుచేత ప్రభు ఏం చేస్తారంటే ఎత్తబడిన పెండ్లి కుమార్తె సంఘాన్ని తీసుకుని ఆయన భూమి మీదకి వచ్చి 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తారు. ఈ పరిపాలన చేయటానికి ముందుగానే ఎత్తబడిన పెండ్లి కుమార్తెను తీసుకుని భూమి మీదకి వచ్చినప్పటికీ ఈ 7 ఏండ్ల మహాశ్రమలు పొంది దేవుని కొరకు నిలవబడిన వారు ఉంటారు. ఆ ముద్ర కానీ వేయించుకోకుండా ప్రియులారా దేవుని కొరకు నిలవబడిన వారు ఉంటారు. ప్రియులారా, వారు ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడు ప్రభు ఏం చేస్తారంటే ఆ కాలంలో రక్షించబడినటువంటి వారందరినీ కూడా 60 పరలోకం అంటున్నాం చూసారు, అక్కడ ఉంచుతారన్నమాట. అక్కడ కూడా వాళ్ళకి స్టాండర్డ్ కాదు. వాళ్ళు అక్కడ 1000 సంవత్సరాలు మాత్రమే ఉండాలి. ప్రియులారా, పరలోకములో ఉన్నవారు ప్రియులారా 1000 సంవత్సరాలు ఉంటారు. అది లెక్క ఉంది. నూతన యెరూషలేములో ఉన్నవారు 7 సంవత్సరాలు ఉంటారు. వాళ్ళకి లెక్క ఉంది. పరదేశంలో ఉన్న వారికి లెక్క లేదు. క్రీస్తు చనిపోయిన కాడి నుంచి పాతాళములో ఉన్న భక్తుల శరణు తీసుకువెళ్ళి పరదేశిగా మార్చారు కదా. ఇప్పుడు అక్కడికి వెళ్తా ఉన్నారు భక్తులు. అయితే వాళ్ళకి లెక్క లేదు. ప్రభు వచ్చి ఎప్పుడు వస్తారో ఆయన పెండ్లి కుమారుడుగా ప్రియులారా అప్పుడు వరకు వాళ్ళు ఉండాలి. ఎక్కడ? ఆ 3 స్థలాల్లో కూడా స్థిరం కాదు. ఇంతకా అవి తాత్కాలికంగా అందాక ఉండటానికి మాత్రమే. ఏంటయ్యి? మాట్లాడట్లేదు ఎవరు అమ్మా? ఏంటయ్యి? పరదేశి, పరలోకము, నూతన యెరూషలేము. మనకి ఈ మర్మం తెలాలి. చాలామందికి ఇవన్నీ ఒకటేలాగా ఉంటుంది. పరదేశి అన్న ఒకలాగా ఉంటుంది, పరలోకం అన్న ఒకలాగా ఉంటుంది. మనకు బాగా సులువైన మాట ఇది. పరలోకం అంటే పరలోకానికి వెళ్ళిపోతానంటారు. పరలోకానికి ఎప్పుడు వెళ్తారో తెలుసా? ఇక్కడ 7 సంవత్సరాల మహాశ్రమ అనుభవించాలి అక్కడికి వెళ్ళాలంటే. ప్రియులారా, నూతన యెరూషలేముకు వెళ్ళేది ఎత్తబడేటువంటి పెండ్లి కుమార్తె వధువు సంఘం. ఆ 3 స్థిరం కాదు. మరి ఎక్కడ స్థిరం అనంటే క్రొత్త భూమి,
క్రొత్త ఆకాశము. ఇలాంటి క్రొత్త భూమి, క్రొత్త ఆకాశము. మీకు అర్థమైంది కదండి. యుగ యుగాల వరకు స్థిరంగా ఉండే స్థలం అది, ఇవన్నీ కాదు. ఇవన్నీ తాత్కాలికంగా దేవుడు మానవులను ఉంచడానికి వాడుకునేటువంటి ప్లేసులు మాత్రమే. ఈ క్రొత్త భూమి, క్రొత్త ఆకాశానికి కూడా ప్రియులరా ఎప్పుడు వెళ్తారు అంటే అంత్య తీర్పు, ఫైనల్ అంత్య తీర్పు. పాతాళంలో ఉన్న వారిని తీసుకువస్తాడు. ప్రియులరా మనం అనుకునే ప్రదేశాల్లో ఉన్న వాళ్ళందరినీ అంత్య తీర్పులో తీసుకువెళ్తాడు. అక్కడ నిర్ణయం అవుతుంది. దైవజనులు దేవదాసయ్య గారు ఆరాధనలు రాశారు ఆ మాట. అంత్య తీర్పు వరకు ఎవరికి మోక్ష నరకముల నిర్ణయము లేదు అన్నారు. ఆ అంత్య తీర్పులో తేలుతుందన్నమాట. నరకానికి ఎవరు వెళ్ళాలి, స్వర్గానికి. స్వర్గం అంటే చెప్పాను కదా మీకు, ఏంటి? నూతన సృష్టిలో క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం. క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం. సరే, లైన్ తప్పుపోతుంది మరలా ప్రియులరా. కాబట్టి అందుకే అంటే పరదేశి ఎక్కడ ఉంది డీటెయిల్స్ మీకు చెప్పాను నేను ఆల్రెడీ. అయితే పరదేశి ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అని అంటే, ప్రభువు పాతాళములో ఉన్న భక్తుల శరణు తీసుకువెళ్ళి ఏదేను తోటను పరదేశిగా మార్చారు అని మన దైవజనులు ఈ శిలువలో పలికిన రెండవ మాట వివరణలో దైవజనులు రాశారు. ఒకసారి ఆ మాట వివరణ తీసుకోండి. మీ దగ్గర పుస్తకం ఉంటే ఒకసారి తీసుకోండి, చెప్తాను మీకు. 158వ పేజీ. ప్రియులరా, ఇందులో ఈ రెండవ మాటలో మూడవ పాఠము అని రాశారు దైవజనులు. అంటే మొదట 1-2 పాఠాలు కాకుండా ఎన్నో పాఠమట, మూడవ పాఠం అని ఉంది. అక్కడికి రండి ఒకసారి. ప్రియులరా, ఇక్కడ ఏమి రాశారు మన దైవజనులు అంటే ఎఫెసీ 4:8. ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ మనం చదువుకున్న వాక్యం అదే కదా. ప్రభువు శరను శరగా కొనిపోయినని వ్రాయబడెను. ఇది అనగా మనముండే భూమి గుండ్రముగా ఉన్నది. అది అనగా పైన కనబడేది ఆకారం, భూమి క్రింద పాతాళములో. ఇది ఒక కథ. మీకు అర్థమైంది కదండి. ఇది ఒక కథ. ఏంటి అంటే భూమి ఉంది, ఈ భూమి ఎలా ఉందంటే గుండ్రంగా ఉంది అని ప్రియులరా దైవజనులు చాలా క్లియర్గా రాశారు. ప్రియులరా, బహుశా మన ఆలోచన ఏమిటంటే, మరి సూర్యుడిని చూస్తాం మనం. మన ఆలోచనలు ఏమవుతుందంటే సూర్యుడు తూర్పున వస్తాడు, పడవటకి ఏమవుతుంది? ఉదయిస్తుంది. భూమి తిరుగుతుందంటారా, సూర్యుడు తిరుగుతున్నాడంటారా? మాట్లాడలేదు ఎవరను. అమ్మా, భూమి తిరుగుతుందా, సూర్యుడు తిరుగుతున్నాడా? అమ్మా, భూమి తిరుగుతుంది కదా, ఒప్పుకున్నారు, మంచిది. ప్రియులరా, భూమి ఎలా ఉంటుంది? అమ్మా, భూమి ఎలా ఉంటుంది? తప్పడుగా ఉందా, బారుగా ఉందా, ఎలాడుపుగా ఉందా, గుండ్రంగా బాల్లో ఉందా? బాల్లో ఉంది కదా. ప్రియులరా, బాల్లో ఉన్నటువంటి ఈ భూమి దేవుడు సూర్యుని అక్కడే పెట్టాడు, ఇంకా కదలటానికి లేదు. సూర్యుడు కదలటానికి వీలు లేదు. భూమి ఏమవుతుంది? సూర్యుని చుట్టూ అమ్మా అయితే సగం తిరిగినప్పటికి మన రోజు అయిపోతుంది. మనం ఆలోచన చేస్తే బాల్ రౌండ్ ఉంది కదా, దాన్ని సెంటర్ చేసామనుకోండి, సగం తిరిగినప్పటికి ఏమవుతుంది అమ్మా? మన రోజు అయిపోతుంది. ఇంకో సగం ఇంకో వేరే దేశాలకి, మిగతా సగం వేరే దేశాలకి. అంటే అందుకే ఇప్పుడు వాళ్ళకి పగలు, ఇప్పుడు మనకి నైటు. మీకు అర్థమైంది కదండి. వాళ్ళకి ఏంటి ఇప్పుడు పగలు, ఇప్పుడు మనకేమొచ్చింది? రాత్రి వచ్చింది. అంటే సూర్యుడు ఎక్కడికి వెళ్ళట్లేదు, అక్కడే ఉంటున్నాడు. సూర్యుని చుట్టూ ఏం తిరుగుతుందంటే భూమి తిరుగుతుంది. ఆ మాట రాశారు అయ్యగారు ఇక్కడ ఆల్రెడీ. అయితే ఈ భూమి గుండ్రంగా ఉంది పిల్లల. ఈ గుండ్రంగా ఉన్న ఈ భూమి క్రింద పాతాళం ఉంది, శర ఉంది. ఏముందట ఇక్కడ చదువుకున్నాక రాయలేదు కానీ ఇంకా ముందు ఉంది. ప్రియులరా, ఈ గుండ్రంగా ఉన్న ఈ భూమి కింద
ఏముందని రాశారు ఇక్కడ? పాతాళం ఉంది, ఇది ఒక కథ అని రాశారు అయ్యగారు. ఇదేమిటంట? ఒక కథ. అంటే ఇవి ఎలా అవసరమైంది అంతే మీకు చెప్తున్నాను సుమా. ప్రియులారా, ఒక కథ. ఏంటి ఈ కథ అంటే చూడండి ఒకసారి. ఇక్కడ పాతాళ లోకములో రెండు ఏమున్నాయంట? డిపార్ట్మెంట్లు ఉన్నాయండి. డిపార్ట్మెంట్లు. అదే నీకు పుస్తకం నుంచి మీకు చెప్పేది ఏంటంటే, రెండు సెరలు ఉన్నాయి. రెండు డిపార్ట్మెంట్లు అంటే రెండు సెరలు ఉన్నాయి. ఒకటి భక్తుల సెర, రెండోది దుష్టుల సెర. మీకు అర్థమైంది కదండి? ఒకటి భక్తుల సెర, రెండవది ఏమిటంట? దుష్టుల సెర. ప్రియులారా, దీనికి పాతాళలోకమంతా ఒకటే, కానీ దానికి 100 మైళ్ళ దూరములో 2 గదులు ఉన్నాయి. అయ్యగారు వివరణ రాశారు చూడండి. అక్కడ ఒకదానికి ఒకదానికి సంబంధం లేదంట. పాతాళ లోకమే, లోకం ఒకటే, కానీ 2 సెరలు ఉన్నాయంట. ఈ 2 సెరలు కూడా ఒకదానికి ఒకదానికి దగ్గరగా ఉన్నాయా? లేవట. 100 మైళ్ళు దూరాల్లో ఉన్నాయట. ఎంత దూరంలో ఉన్నాయి? అయ్యగారు వెళ్ళారు, చూశారు, వాక్యాన్ని బోధించారు, ఆయనకి తెలుసు. ప్రియులారా, ఇంత స్పష్టంగా ఎందుకు చెప్పగలుగుతున్నారు అంటే, చూచిన వారే చెప్పగలరు కదండి. చూడలేని వారు అయితే చెప్పలేరు. ఏదో పుట్టిందంటే పెరిగిందని చెప్తారు అంతే. దైవజనులు పాతాళానికి వెళ్ళారు. ప్రతిరోజు 1 గంట వెళ్ళి వాక్యం చెప్పేవారంట వాళ్ళకి. ప్రియులారా, అందుకే ఇక్కడ ఏమి రాశారంటే, ఎంత దూరం ఉందంట? 100 మైళ్ళ దూరములో 2 గదులు ఉన్నాయి. ఒక కంపార్ట్మెంట్లో భక్తులు ఉన్నారు. వారిలో 2 మనకు బాగా తెలిసిన వారు ఎవరంటే, ఒకరు అబ్రహాము గారు, రెండోది లాజరు గారు. అంటే 2 చూపించారు. పాత నిబంధనలో ఒకరిని అంటే యేసు ప్రభు చనిపోక ముందే చనిపోయిన వ్యక్తులు వీళ్ళు. యేసు ప్రభు భూమి మీద చనిపోకముందే, యేసు ప్రభు భూమి మీద చనిపోయిన తర్వాత చనిపోయిన వాళ్ళు అయితే పాతాళానికి వెళ్ళవలసిన పని లేదు. మీకు అర్థమైంది కదండి? పాప పరిహారార్థమై ఆయన చనిపోయిన తర్వాత చనిపోతే వీళ్ళ పాతాళానికి భక్తులు సెరకు వెళ్ళవలసిన పని లేదు. ఇక పైకే పరదేశికే వెళ్తారన్నమాట. అందుకే దైవజనులు పాత నిబంధనలోనేమో అబ్రహాము గారిని చూపించారు, కొత్త నిబంధనలోనేమో లాజరు గారిని చూపించారు. ప్రియులారా, ఈ 2 కూడా ఏ సెరలో ఉన్నారు? వీరు భక్తుల సెరలో ఉన్నారు. ఈ 2వ కంపార్ట్మెంట్లో పాతాళ లోకమే, అదే ఏడేస్ లేక సెర అన్నారు కదా. ఇక్కడ పాతాళ లోకములు అదే ఏడేసు లేక సెర, 2 పేర్లు పెట్టారు. ఒకటి దానికి ఏడేసు అని అనొచ్చంట, రెండవది సెర అనొచ్చంట. మొదటి కంపార్ట్మెంటు పేరు భక్తుల సెర. ఇది మంచి సెర కనుక బాధ లేదు. వీటి ఖైదీలు గలరు కానీ వారికి బాధలు ఏమని లేవట. సెర. ప్రియులారా, కాబట్టి అందుచేతనే అంటే ఒక భక్తుల సెరలో ఏమి లేదు, బాధలంటే వాళ్ళకి హింసలు లేవు. బహుశా మనము గతంలో సినిమాలు చూసాం. సినిమాలు చూస్తే ప్రియులారా, ఆ సినిమాలు ఏంటి? ప్రియులారా, యమలోకానికి వెళ్ళిపోయారు, అక్కడ శిక్షలు వేస్తున్నట్టు, ఒక్కొక్కడికి ఒక్కొక్క శిక్ష వేస్తున్నట్టు చూపిస్తారు కదా. అది నిజమే. వాళ్ళు కూడా ఈ బైబిల్ని అనుసరించే తీశారు. ప్రియులారా, ఆ నిజమేమిటి అంటే, దుష్టులు సెరలో ఉన్న వారికి శిక్షలు ఉంటాయి, భక్తులు సెరలో ఉన్న వారికి శిక్షలు. కానీ ఇప్పుడు ఆ భక్తుల సెర కూడా లేదు. మీకు అర్థం అవటానికి మాత్రమే నేను చెప్తున్నాను. మీకు అర్థమైంది కదండి? మీకు అర్థం అవటానికి మాత్రమే చెప్తున్నాను, కానీ భక్తుల సెర పాతాళంలో లేదు. ప్రియులారా, కాబట్టి అందుచేతన ఇక్కడ చూస్తే మరి దైవజనులు ఈ యొక్క 2వ సెరను ఏమన్నారంటే, చిన్న నరకం అని పేరు పెట్టారు. ఇక్కడే ఉంది చూడండి, అక్కడ ఎక్కడే వెళ్ళక్కర్లేదు. ఏ నరకం అంట? చిన్న నరకం అని దానికి పేరు పెట్టారండి. ఏ నరకము? చిన్న నరకం అని దానికి పేరు పెట్టారు. మరి పెద్ద నరకం మీకు చూపిందును. రక్షణ మహాసంకల్ప సాట్ కావాలి. ప్రియులారా, ఈ శర చిన్నది, చిన్న నరకము. పెద్ద నరకం ఎప్పుడు? చెప్పాను కదమ్మా మీకు. అంత్య తీర్పు అయిన తర్వాత నరకానికి వెళ్ళేవాళ్ళు, స్వర్గానికి వెళ్ళేవాళ్ళు,
ఎడదీయబడతారు. అంతవరకు మోక్ష నరకముల నిర్ణయము లేదు. కానీ వీళ్ళు ఆల్రెడీ అనుభవిస్తున్నారు శ్రమ. అందుకే దైవజనులు ఇక్కడ ఏం పేరు రాశారు? చిన్న నరకము. ఏ నరకం అంట? చిన్న నరకమునకు వెళ్ళిరు. చిన్న నరకములో మనకు తెలిసిన ఆయన ఉన్నాడంట. ఎవరు? ధనవంతుడు అని రాశారు ఇక్కడ అయ్యగారు. ఎవరంట? ధనవంతుడు. మరొక సెరలో అబ్రహాము లాజరు ఉన్నారు. ప్రియులారా, ఈ చిన్న నరకం అనేటువంటి సెరలో మాత్రము ఎవరున్నారంట? ధనవంతుడు ఉన్నాడు. ఎవరు? ధనవంతుడు ఉన్నాడట. ప్రియులారా, ఏ నరకం అది? చిన్న నరకం. కాబట్టి అందుచేతనే ఇప్పుడు ప్రభువు సిలువపై చనిపోయి, చూడండి అక్కడ చూడండి అమ్మా, ఇప్పుడు ప్రభువు సిలువపై చనిపోయి ఈ కంపార్ట్మెంట్ను దిగి, ఇది మొదటి దానిని పరదేశిగా పేరు. ఈ పేరు ఆదాము నుండి ఉన్నది. ఆదామును అందుండి ఉన్నది ఏంటది? పరదేశి. పరదేశి అమ్మ. ఏ దేశం అంట? పరదేశి. ఏదేని తోటను ఏం చేశారు? ఇప్పుడు పరదేశిగా ప్రభు ఏం చేశారు? ఆదామును ఉన్నది. ప్రభువు శిలువపై శ్రమలో ఉన్నాడు. ఆయన చనిపోయిన ఆ తర్వాత అంట తిన్నగా పరదేశకు దిగిను. ఆ పరదేశిని వెళ్ళినప్పుడే కుడి ప్రక్కన దొంగ నేడు నీవు నాతో కూడా, మనం చెప్పుకున్నవే అయ్యగారు రాసిన ఇక్కడ ఉన్నారు. ప్రియులారా, ఈ పరదేశిని నేడు నాతో ఉంటా ఉన్నారు కాబట్టి ఈ పరదేశిని ఆయన తీసుకుని వెళ్ళిపోయారు. ఏం చేశారంట? పరదేశిని తీసుకుని వెళ్ళిపోయారు. ప్రియులారా, తీసుకుని వెళ్ళిపోయి ఈ శరణు తీసుకుని పరదేశిగా మార్చారు. ఇది ఏదేని తోట దేనిగా మార్చారంట? పరదేశిగా మార్చారు. కింద మాటల్లో ఆ మాట మనకు దొరుకుతుందన్నమాట. ఏదేసి అమ్మ, ఏదేని తోటను పరదేశిగా మార్చారు అని ఇక్కడ తెలియపరిచారన్నమాట. ప్రియులారా, కాబట్టి అందుచేతని ప్రియులారా, కాబట్టి ఈ ఏదేను తోటను పరదేశిగా మార్చారు. మరి ప్రభు ఎప్పుడైతే చనిపోయి ప్రియులారా ఆ శరణు తీసుకుని మరి ఆయన ఆరోహణమై, అంటే 40 రోజులైన తర్వాత ఆరోహణం అది వేరు. ఈరోజు ఆ శరణు తీసుకువెళ్ళి ప్రియులారా పరదేశికి ఏం చేశారంట? మార్చారు. ప్రభువు చనిపోయే వరకు కూడా పై లోకానికి వెళ్ళటానికి ఎవరికి మార్గము అమ్మా లేదంటండి. ఆ మార్గము ఇవ్వటానికే ఎవరు వచ్చారు? ప్రభు భూమి మీదకి వచ్చారు. మొన్న మీతో చెప్పాను, మన ఆత్మలు ఎక్కడి ఎలా వచ్చాయి అని అంటే ప్రభులోంచే వచ్చాయి. మొన్న వాక్యాలతో సహా ఆధారం చూపించాను మీకు. మనలో ఉన్న ప్రాణము దేవుళ్ళలోంచి వచ్చింది అని. ఎవరిలోంచి? దేవుళ్ళలోంచి వచ్చింది అని మీకు ఆధారం చూపించాను. ప్రియులారా, ప్రభువు భూమి మీదకి ఎందుకు వచ్చారు? ఎందుకు శ్రమ పడ్డారు? ఎందుకు సిలువేయబడ్డారు? ఎందుకు చనిపోయారు అని అంటే, దేవుళ్ళలోంచి వచ్చినటువంటి ఈ ఆత్మలు భూమి మీదకి వచ్చిన తర్వాత చెడిపోయినాయి. ఏమైపోయినాయి? వాక్యం చూపించాలా మరలా మీకు ప్రియులరా. కాబట్టి ఈ రీతిగా ప్రియులరా, మరి వచ్చిన ఆత్మలు వచ్చినట్టుగా ఉన్నాయా? మాట్లాడట్లేదా? లేవు. మరలా అక్కడికి వెళ్ళాలంటే ఏం చెయ్యాలి? పరిపూర్ణము శుద్ధి చెయ్యాలి. పరిపూర్ణం చేస్తేనే కానీ అక్కడికి వెళ్ళటానికి అవకాశము లేదు. అది ఎవరి వల్ల కాదు. అది ఎవరు చేయలేరు. అది ఎవరి వల్లనో కాదు. పాత నిబంధనలో మనసు తృప్తి కొరకు గొర్రెలు మేకలు ఎన్నో బలులు అర్పించారు. దేనికి? పాప పరిహారం కొరకు. కానీ పాపం మాత్రం పోలేదు. ఆ శర అలాగే ఉంది. భక్తుల శర పాతాళంలో పైకి వెళ్ళలేదు. ప్రియులారా, ప్రభు వచ్చిన తర్వాత మన కొరకు ఆయన ప్రాణరక్తాలు సమర్పించిన తర్వాత ఈ భక్తుల శర తీసుకువెళ్ళి ప్రియులారా ఎక్కడ తీసిపోయారు అమ్మా? మోక్షలోకములో పరదేశిగా మార్చారు. అయితే మనుషులకు ఆలోచన గురించి చెప్పాను కదా మీకు. ఆదికాండం
6:5 ఉంచండి. నరుల చెడుతనం భూమి మీద గొప్పదని, వారి హృదయం యొక్క తలంపులలో ఊహ అంతా ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని దేవుడు చూశాడంట. మంచిదా చెడ్డదా అమ్మా? మనుషులు ఇంకంతే, నైజం పోదిక. ప్రియులరా, అయితే ప్రభువు చేసిన కార్యము చాలా గొప్పది. అలాగే అపోస్తుడైనటువంటి పౌలు గారు కొలసీ పత్రికలో మనకు తెలిసిన వాక్యం ఇది 2:13-15 అప్పుడప్పుడు చదువుకుంటాం మనం ఆల్రెడీ. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవరాతను తుడిచివేసి మనకు అడ్డమ లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్ములను జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి, చూడండి, ఆ పాతాళములో ఉన్నవారిని ఉంటా ఆ భక్తులు సరనమాట, పట్టి తెచ్చి బహువాటముగా వేడుకకు కనుపరచెను. ఇవన్నీ ప్రియులరా, ఈరోజు ప్రభువు ఆయన చనిపోయి సమాధి చేయబడి శరీరము సమాధిలో ఉంటే ఆత్మ చేసే కార్యాలు, ఆయన ఆత్మ జరిగించేటువంటి పనులు ప్రియులరా. కాబట్టి అందుకే ఆ శరణు తీసుకుని, శరగా అంటే అందులో భక్తులు ఉన్నారు, శరగా తీసుకుపోయి 3 ఆకాశమునకు ప్రియులరా అక్కడ ఏం చేశారు? ఏదేను తోటను పరదేశిగా మార్చారు. ఆల్రెడీ మనకు ఆధారం కూడా ఏంటి అంటే ప్రకటన గ్రంథం వాక్యం. ఎందుకంటే పరదేశిలో ఏ ఫలం ఉందన్నారు? జీవవృక్ష ఫలం ఉందన్నారు. జీవవృక్ష ఫలం ఎక్కడుండేది? ఏదేను తోటలో 2 ప్రాముఖ్యమైన చెట్లు ఫలాలు ఉన్నాయి. ఒకటి మంచి చెట్లు తెలియచేసే వృక్ష ఫలము, రెండవది మరణము లేకుండా నిత్యము జీవించే వృక్ష ఫలం. సాతాను అవ్వను మోసగించి జీవవృక్ష ఫలాన్ని తినలేదు, మంచి చెట్లను తెలియచేసే వృక్ష ఫలాన్ని తిననిచ్చింది. అందుకు అయ్యగారు ఏమన్నారంటే, మొదటి ఆదాము ప్రియులరా ఏ ఫలమైతే ఆ జీవవృక్ష ఫలం భుజించనివ్వలేదో సైతాను, రెండవ ఆదాముగా వచ్చిన యేసు ప్రభు ఎవరంట? రెండవ ఆదాముగా వచ్చిన యేసు ప్రభువు ద్వారా మనకు ఆ జీవవృక్ష ఫలము కలుగుచున్నది. జీవవృక్ష ఫలం ఎక్కడుంది అంటే ఏదేను తోటలో ఉంది. మరి పరదేశంలోకి ఎలాగొచ్చింది? ఇప్పుడు పరదేశంలో జీవవృక్ష ఫలం ఉందని ప్రకటనలో మనం చదువుకున్నాం ఆల్రెడీ. మరి ఎలా వచ్చింది? ఏదేను తోటను దేవుడు ఇప్పుడు ఏం చేశారు? పరదేశిగా మార్చారు. అంటే ముందు నరుని చేసినప్పుడు, మనిషిని చేసినప్పుడు హవ్వ ఆదాములను దేవుడు చేశారు, వాళ్ళని ఎవరిని కనలేదు కదా. ప్రియులరా వీళ్ళిద్దరిని చేసినప్పుడు ప్రియులరా నారుమడుగా పరదేశంలో ఆ ఏదేను తోటలో ఉంచారన్నమాట. ఏమడిగా? నారుమడిగా ఏదేను తోటలు ఉంచారు. ఆ తర్వాత భూమి మీదకి పంపించారు ప్రియులరా. కాబట్టి అందుకే ఆ యొక్క ఏదేను తోటని ఇప్పుడు ఎలా మార్చారంట? పరదేశిగా మార్చారు. పరదేశి కూడా స్థిరం కాదు, మీకు చెప్పాను ఆల్రెడీ, ముందే చెప్పాను. ప్రభు వచ్చే వరకే, ప్రభు రాకడలో వచ్చుచున్నప్పటికీ ముందు వారిని మేఘమెక్కించుకుంటారు. ఈ పరదేశంలో ఉన్న భక్తులైన వారిని మేఘమెక్కించుకుని వస్తారు. మృతులైన వారు మొదటగా మేఘమెక్కుతారు, ఆ తర్వాత సజీవులమైనటువంటి మనం కూడా మేఘమెక్కుతాం. కాబట్టి ప్రభువారు నరులెవరు నశింపక నిత్యజీవము గలవారై క్రీస్తుతో ప్రభువుతో ఉండాలి, దేవునితో ఉండాలని. ఎవరితోనమ్మా? దేవునితో ఉండాలని భూమి మీదకి వచ్చి ఆయన ఏం చేశారు? పాప పరిహారం చేశారు. ఏ పరిహారము? పాప పరిహారము చేశారు. ఆ పరిహారము చేయటానికి ఆయన రక్తమంతా సిందించారు, ఆయన ప్రాణాన్ని కూడా బలి చేశారు. ప్రియులరా ఆయన శిలువ మరణము ద్వారా మనము భూమి ఈ వాయువులో మరి పైకి వెళ్ళేటువంటి మార్గం ఏర్పడింది. అంతకుముందు లేదు, మూయబడింది. మన అపరాధాలు బట్టి, మన పాపాలు బట్టి
ఈ వాయువులో పైకి వెళ్ళటానికి మార్గము ఆత్మకు లేదు. ప్రభు వచ్చి ఎప్పుడైతే ఈ శిలువ మరణ కార్యం జరిగించారో అప్పుడు అడ్డులు తొలగిపోయాయి, ఈ ఆటంకాలు తొలగిపోయాయి, పైకి వెళ్ళేటువంటి ఒక మంచి మార్గము ఏర్పాటయింది. అందుకే ఈరోజు ప్రభు చేసిన పని ఏమిటి అంటే ఆ భక్తులు శర పాతాళంలో ఉన్న శర తీసుకువెళ్ళి పరదేశిగా మార్చారు. ఈ మాటలు ప్రభు మన వినికుల్లో దీవించుగాక. దయగల మా తండ్రి, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రములు. ఇంతవరకు నీ పరిశుద్ధ గ్రంథములో కొన్ని మాటలు, కొన్ని విషయాలు మేము ధ్యానం చేసుకున్నాము. ఇవి మందరి హృదయంలో నిలిచి ఫలించినట్లు దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్.